హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాస్ని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రులు 9th డే వీడియో అండి ఇది. మామూలుగా అయితే నేను 9th డే అంటే నవరాత్రులు 9th డే రోజు అమ్మవారికి మహానైవేద్యం పెడుతూ ఉంటాను. మహానైవేద్యం అంటే తెలిసిందే కదండి. అమ్మవారికి అన్నప్రసాదం పెడతాము. దాంతోపాటు పొంగలి, వడలు, పాయసము, తాలింపు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ప్రతిసారి నవరాత్రులప్పుడు ఇలానే పెడుతూ ఉన్నాను. అయితే మార్నింగ్ టైంలో అన్నీ చేసి మధ్యాహ్నం అలా పెట్టేసేదాన్నండి. కానీ ఈసారి మాత్రం సాయంత్రం పెట్టాలనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఇంకా కాలేజ్ వర్క్ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంకా ఈవినింగే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అందుకోసమని ఈవినింగ్ పెట్టాలనుకున్నానండి. ఇంకా మార్నింగ్ మనం దానికోసం ప్రిపేర్ అంటే యాక్చువల్గా రైస్ వరకు మార్నింగ్ చేసేసి వెళ్దాము, సాంబార్ కూడా ఇంట్లో మార్నింగ్ చేసేసి వెళ్ళిపోదాము, ఈవినింగ్ పెడదాం అనుకున్నా. మా వారైతే వద్దు, ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాతే ఫ్రెష్గా చేసి పెట్టన్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు అవన్నీ సమర్పించేది కూడా ఈ రోజేనండి. నేను ప్రతిసారి అలానే సమర్పిస్తాను. ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేప్పటికి నాకు ఇంటికి వచ్చేప్పటికి 5 అయిపోతుంది. సరే ఎలాగోలా మన వల్ల అయినంత వరకు ఫాస్ట్గా చేసి పెట్టేద్దాం అనుకున్నాను. అయితే అదే రోజు ఇంక నేను కాలేజ్ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు నాకు ఆటో అయితే దొరకలేదండి. ఇంకా బై వాక్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. సరే కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక ఆటో దొరికిందండి. సరే ఆటో ఎక్కి మళ్ళీ అక్కడ రోడ్లో దిగేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాను. రావడం ఫస్ట్ స్నానం చేసుకునేసి ఇంకా అమ్మవారికి నైవేద్యం చేయడం స్టార్ట్ చేశానండి. మామూలుగా అయితే వడలు ఇవన్నీ కూడా చేస్తాను, కానీ ఈసారి చేయలేకపోయాను. అందుకని అమ్మవారికి అన్నము, సాంబార్ చేశాను, దాంతోపాటు పాయసం చేశాను. అమ్మవారికి శారీ కూడా నేను ఇంటికి వచ్చాకే మార్చానండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయేసరికి 7:30 అలా అయిపోయింది. ఇంకా 7:30 పైన అమ్మవారికి పూజ స్టార్ట్ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించుకున్నానండి. అయితే దాని తర్వాత అమ్మవారి శ్లోకాలు అవి చదువుకొని కంప్లీట్ చేసేసరికి నాకు 9 అయిపోయింది. ఒక్కోసారి బ్యాడ్ టైం అంతా ఒకేసారి వస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడే నాకు ఈ బ్యాక్ పెయిన్ అంటే ఒక సయాటికా ప్రాబ్లం అనేది ఉందండి. అయినా కూడా ఒక పక్క నొప్పిగా ఉన్నా కానీ పూజ దగ్గర ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అమ్మవారికి నా దగ్గర ఉన్న నైవేద్యాలన్నీ సమర్పించుకుంటూ జపమాల తీసుకొని అమ్మవారి నామాన్ని 108 టైమ్స్ జపించేదానండి. దాంతోపాటు వారాహి అమ్మవారి స్తుతి చెప్పుకునేదాన్ని, వారాహి అమ్మవారి మూలమంత్రం చెప్పుకునేదాన్ని. ఈ విధంగా నేను 9 రోజులు నవరాత్రులు అయితే పూర్తి చేసుకున్నానండి. ఇంకా 9వ రోజుకి వచ్చేప్పటికి నాకైతే ఈ కాలేజ్కి వెళ్ళేప్పుడు ఆటో అనేది సరిగా దొరికేది కాదండి. వెళ్ళేప్పుడు కంటే కూడా వచ్చేప్పుడు సరిగా దొరికేది కాదు. నేనైతే చాలా సఫర్ అయ్యాను. కానీ మొత్తానికి అమ్మవారి నవరాత్రులు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా పూర్తి చేసుకున్నానండి. అంటే సింపుల్గా చేసుకున్నా కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. మా వారైతే పూలమాల ముందు రోజు తెచ్చింది చిన్నదిగా ఉందని చెప్పి ఆయనే దగ్గరుండి పెద్ద పూలమాల కట్టించుకొచ్చారండి. వారాహి అమ్మవారి నవరాత్రులు అప్పుడైతే శారీస్ వెతుక్కోవాల్సిన పని లేదండి. ముందుగానే నా దగ్గర కొన్ని శారీస్ ఉంటాయి. లాస్ట్ టైము చూశాను, ఇప్పుడు చూశాను. అమ్మవారి పూజ అయితే చాలా హ్యాపీగా చాలా చక్కగా జరిగిందండి. అమ్మవారికి కట్టిన శారీస్ అన్నీ కూడా కంచిలో తీసుకున్నామండి. ఈ శారీస్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.